నిర్మల్లోని సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తాజా మాజీ సర్పంచులు ఆందోళనకు దిగారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ మాట్లాడుతూ సర్పంచుల పెండింగ్ బిల్లులను చెల్లించాలని ముఖ్యమంత్రికి 3 సార్లు కలిసినా చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచులకు బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. తెచ్చిన అప్పులు తీర్చలేక గ్రామాల్లో తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు చేసిన పెండింగ్ బిల్లులు రాకపోవడంతో తాజా మాజీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. సర్పంచుల పెండింగ్ బిల్లును ప్రభుత్వం మొండి వైఖరి, సర్పంచుల ఆత్మహత్యలు బిల్లును గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లును గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లును గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లును గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లును గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లును సర్పంచుల ఆత్మహత్యలను బిల్లును గ్రామాల్లో సీసీ రోడ్లు వేసిన సర్పంచుల పెండింగ్ బిల్లును గ్రామానికి అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లును సర్పంచుల ఐక్యత గ్రామంలో పనిచేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లు ఇవ్వాలని అనేక సార్లు ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 3 సార్లు కలిసినాం. అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి 5 సార్లు కలిసినాం. డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి 2 సార్లు కలిసినాం పట్టి విక్రమార్క గారికి. అదేవిధంగా మేము పంచాయతీరాజ్ కమిషనర్ మొదలు పెట్టుకుంటే జిల్లా కలెక్టర్ నుంచి లాస్ట్కి ఎంపీడీఓ దాకా అందరికీ వినతి పత్రాలు ఇచ్చినాం. వినతి పత్రాలు ఇచ్చి ఈ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలైనా మా సర్పంచ్లకు ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. మొన్న 750 కోట్లు ఇచ్చినామని ఒక స్టేట్మెంట్ వచ్చింది ఈ ప్రభుత్వం నుంచి ఒక చిల్లు గవ్వ కూడా రాలేదు. ఎందుకంటే మేము గతంలో 2023 సంవత్సరంలో చేసిన సీసీ రోడ్లు ఎన్ఆర్ఈజీఎస్ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన పనుల పెండింగ్ బిల్లులు అనేది విడుదలైనవి. అవి కూడా మొన్న కొన్ని జిల్లాలో జనవరి వరకు వేసారు, కొన్ని జిల్లాలో మార్చి వరకు వేసారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. అయితే మేము సర్పంచులం గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేసిన పెండింగ్ బిల్లులు అనేది ఎస్ఎఫ్సి నుంచి కానీ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఫండే కానీ మన ఊరు మన బడి కార్యక్రమానికి చేసిన పనులే కానీ అదేవిధంగా మేము గ్రామ పంచాయతీలో వివిధ రూపాలలో చెక్కులు మేము వసూలు చేసిన పైసలు చెక్కులు జనరేషన్ చేసి ఉన్నాయి, అవి ఫీజింగ్లో పెట్టిరు. ఇప్పటికీ దాదాపు గతంలో 6 నెలలు అవుతుంది, ఇప్పటికీ 11 నెలలు అవుతుంది. సంవత్సరంన్నర పైన మేము గ్రామ పంచాయతీలో ట్యాక్సీలు వసూలు చేసిన చెక్కులు ఫీజింగ్లో ఉన్నాయి. ఆ ఫీజింగ్ నుంచి ఎత్తివేయాలని ప్రభుత్వానికి అనేక సార్లు మేము వసూలు చేసిన పైసలు, మా ఊళ్ళో పైసలు, మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన చెక్కులు జనరేషన్ అయినాయి, విడుదల చేయాలని ప్రభుత్వానికి శాంతియుతంగా చెప్పినాం. అయినా కానీ ప్రభుత్వం మమ్మల్ని మా బిల్లులు అడిగితే మమ్మల్ని వచ్చి అర్ధరాత్రి సర్పంచులని అరెస్ట్ చేస్తూ అక్రమ అరెస్టులు ఎట్లా ఉన్నాయంటే మేము సర్పంచులు చలో సెక్రటరేట్ అని పెట్టాం కార్యక్రమం. ఆ సెక్రటరేట్లో మేము గాంధీ మార్గంలోనే శాంతియుతంగా ఒక నిరసన తెలపాలి, ప్రభుత్వానికి విరమించాలంటే ఆ రోజు 6000 మంది సర్పంచులను అరెస్ట్ చేశారు. అదేవిధంగా మేము పెద్దమ్మ గుడి హైదరాబాద్ జూబ్లీస్ కాడ ఈ పెద్దమ్మ తల్లి ఒక మహిమలు ఉన్నాయి, ఆ పెద్దమ్మ తల్లిని ముక్కితే ఈ ప్రభుత్వానికన్నా కొంచెం కనికరం ఉంటుందని మేము చెప్పినాం. చెప్తే మా సర్పంచులని అర్ధరాత్రి మేము ఉన్న ఇండ్ల మీద పడి మమ్మల్ని దాడులు చేసి మమ్మల్ని సర్పంచులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. సిరిసిల్ల జిల్లాలో మొన్న సూసైడ్ చేసుకున్నారు. ఇంతకుముందుకు 6 మంది సర్పంచులు చనిపోయారు రాష్ట్రం మొత్తం మీద. మొత్తము 8 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నారు, చనిపోతున్నారు. ఈ ప్రభుత్వానికి మా చావులు ఇంకా ఎన్ని చూడాలనుకుంటున్నారు? ఏంది అసలు మా మీద ఇంత కక్ష సాధింపు ఎందుకు? మేము సర్పంచులం ఒకటి, గ్రామాలలో మొన్న బీఆర్ఎస్ పార్టీకి మేము పని చేయకపోతేనే, సర్పంచులు పని చేయకపోతేనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ మాట వాస్తవం అందరికీ. ఎందుకంటే గ్రామాలలో గెలిచిండు, హైదరాబాద్ సిటీలో పట్టణాలలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అనేది రాలేదు.
అయినా కానీ మేము సర్పంచులం అందరం ఉండి ప్రభుత్వం ప్రజాపాలన అంటుంది, ప్రజాప్రభుత్వం అంటుంది అని చెప్పిన దాంట్లో మేము అందరము సర్పంచులం మౌనంగా ఉంటే ఇలా అధికారంలోకి వచ్చినాక మా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద ఒక్క స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోవడం ఎంత బాధాకరం అంటే, మొన్న మేము పంచాయతీరాజు సంబంధించిన పెండింగ్ బిల్లులు అడిగితే రవాణా శాఖకు సంబంధించిన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఒక మార్చిలో ఇస్తామని ఇట్లా ప్రకటన చేసి సమస్యలో ఎందుకు స్పందిస్తలేదు. కాబట్టి ఇలా మేము సర్పంచులం మొన్న డిసెంబర్ 1 వరకు నిన్నటి వరకు ఈ ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ పెట్టినాం. మా సర్పంచుల పెండింగ్ బిల్ల మీద మీరు స్పందించండి, ప్రజాప్రభుత్వంలో భాగస్వామ్యం చేసుకోండి, సర్పంచులు ప్రజాపాలనలో మీ వెంట ఉంటారు, మీ ప్రభుత్వాన్ని హర్షిస్తారు, మా పెండింగ్ బిల్లు ఇవ్వండి అని చెప్పినాం. అయినా కానీ ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తుంది. మేము ఏ రాజకీయ పార్టీ తొత్తులం కాదు, మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసాం. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు, మేము కట్టిన డంపింగ్ యార్డులకు మొదలు పెట్టుకుంటే క్రీడా ప్రాంగణం, రైతు వేదికలు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అదేవిధంగా శ్మశాన వాటికలు, అదేవిధంగా మన ఊరు మన బడి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు చేసి అనిపించుకున్న రాష్ట్రంలో తెలంగాణ సర్పంచులు. మన దేశంలో 20 అవార్డులు ఎంపిక చేస్తే 19 అవార్డులు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ సర్పంచులు చేసిన అభివృద్ధి పనుల వైపే అవార్డులు వచ్చినాయి. సర్పంచుల కుటుంబ సమేతంగా పోరాటం కార్యక్రమాలు ఉంటాయి. ఈ ప్రభుత్వం స్పందించకపోతే దిష్టిబొమ్మలు దహనం చేస్తాం, ప్రభుత్వంలో అనేక ప్రభుత్వ అధికారులను అడ్డుకుంటాం, అదేవిధంగా వచ్చే ప్రజాప్రతినిధులను కూడా అడ్డుకుంటానికి ఇలా ఈ నిర్మల్ నుంచి ఈ ఉద్యమాలు స్టార్ట్ చేస్తున్నాం.